లోయలపై మబ్బులు కమ్ముకున్నప్పుడు డ్రాగన్లు కేవలం పురాణాలు మాత్రమే. ఆ గుడి గోడలపై చెక్కబడి జోలపాటలో బుసబుసలాడే కథలు. అడవిలో మంట్లా అది డ్రాగన్ శ్వాస. ఒక మేక కనిపించకపోతే అది డ్రాగన్ భోజనం. అటువంటి రోజులు గతించిపోయినవే అని చాలామంది నమ్మేవారు. కాని కంసాలి కుమారుడైన 13 ఏళ్ల వయస్సు వలన్కి మాత్రం అంతా వేరేలా. మిగతా అబ్బాయిలు బిళ్లలతో బొమ్మలతో ఆడుకుంటే వలన్ అడవుల్లో సంచరించేవాడు. అరటి కాండాలతో ఎగిరే యంత్రాలు తయారు చేసేవాడు. మట్టిలో డ్రాగన్లను ఆకృతులు వేసేవాడు. ఒక ఉదయం అతను ఓ విచిత్రమైన కొన్ని అడుగుజాడలను వెంబడి నడిచాడు. కాలిన ఆకులు, పగిలిన చెట్ల బెరడు, తక్కువ స్థాయిలో వినిపించే ఓ శబ్దం. అది నిషిద్ధమైన మార్తా తోటగా తీసుకెళ్ళింది. అక్కడ పక్షులు కూడా పాటలు పాడటం మానివేసే అంత నిశ్శబ్దం. అక్కడే ఓ రహస్యమైన గుహలో వలన్ చూశాడు. ఒక డ్రాగన్, మహత్తరమైనది, గాయపడినది. దీని అంబురంగు గవ్వలు వెలుగుతాయే, కాని ఇప్పుడు చీకటి. ఒక రెక్క ముళ్ళుతో నిండిన కట్టు చెండు తీగల్లో చిక్కుకుంది. దాని శ్వాస పొగతో కూడి ఉంది. వలన్ నిశ్శబ్దంగా నిలబడ్డాడు. కాని ఆ డ్రాగన్ కళ్ళలో క్రూరత లేదు, బాధుంది. తెల్లవారు తిరిగి వచ్చాడు. పసుపు గుళికలు, వేప ఆకుల నూనె, శుభ్రమైన నీరు తీసుకొచ్చాడు. డ్రాగన్ దాడి చేయలేదు. చూస్తూ ఉండిపోయింది. వేచి చూసింది. నెమ్మదిగా విశ్వాసం పెరిగింది. వలన్ ఆమెకి పేరు పెట్టాడు. ఆ స్వనతి అని, రంగుల తల్లి. ఎందుకంటే ఆమె శరీరం సూర్యోదయం ఎరుపు నుండి మేఘాల నీలానికి మారుతున్నాయి. ఆమె రెక్క సహజంగా మానుకునే పరిస్థితిలో లేదు. వలన్ ఒక బ్రేస్ తయారు చేశాడు. బాంబూ, తామర తీగ, కొబ్బరి నూలు. ఒక అబ్బాయి డ్రాగన్కి ఇచ్చే కానుక ఇది. కాని పనిచేసింది. వారు ఎగరడం ప్రారంభించారు. మొదట తరబాటుగా, తరువాత బలంగా, గట్టిగా. జలపాతాలపై నృత్యించగా మబ్బుల్లో ఎగిరాడు. ఎప్పుడు ఆకాశాన్ని కలలుగన్న వలన్ ఇప్పుడు దానిలో ఎగురుతున్నాడు. కాని పళ్ళిమలాయిలో విపత్తు చోటుచేసుకుంది. పంటలు కాలిపోతున్నాయి. బావులు బీడవుతున్నారు పెద్దలు. ముఖ్యంగా వలన్ మామ పెద్దతంబి తాకతుపైతార్ అనే పురాతన అగ్ని రాక్షసుడు తిరిగి వచ్చాడని ప్రకటించారు. వేటగాళ్ల బృందం సిద్ధమైంది. వలన్ డ్రాగన్ గురించి అర్థం చేయించేందుకు ప్రయత్నించాడు. కాని ఎవరూ వినలేదు. మీనాక్షి మాత్రమే, అతని ధైర్యవంతమైన బంధువు, నైపుణ్యంగా విల్లు ప్రయోగించే అమ్మాయి. అతని కళ్లలో నిజం చూసింది. వారు వనతిపై ఎక్కి ఆ విషయాన్ని పరిశీలించేందుకు బయలుదేరారు. ఆ లోయలలో నిజమైన ప్రమాదం వెలుగులోకి వచ్చింది. మిన్మినీకుండు అనే ప్రకాశించే నిప్పు. పుట్టగొడుగులు అక్రమ మైనింగ్ వల్ల భూమిలోంచి బయలుదేరాయి. వాటి వేడి భూమిని కాల్చేసింది. వనతి వాటి పైన ఎగిరింది. ఆమె రెక్కలు మేఘాల ముదురు గర్జనలా. గాలి మరియు అగ్ని ద్వారా ఆమె వాటిని చిత్తుచేసి ఆకాశంలో కెత్తేసింది. దిగువనున్న గ్రామస్థులు ఆశ్చర్యంతో చూశారు. వాళ్లు భయపడిన మృగం వారిని కాపాడిన దేవతగా మారింది. వలన్ తిరిగి వచ్చాడప్పుడు డ్రాగన్పై విహరించుకుంటూ ఎవ్వరూ అతనిని తక్కువగా చూడలేదు. వనతి ఇక మృగం కాదు, ఆమె కాపలాదారు. వలాన్కు ఆకాశ సోరన్ అనే బిరుదు వచ్చింది. దేవతల ఆకాశ రక్షకుడు. ఇప్పుడు పళ్ళి మలై మీద మబ్బులు కమ్ముకున్నప్పుడు, మేఘాల్లో నీడాలు ఆడినప్పుడు ప్రజలు చెబుతారు అది వలన్ వనతితో కలిసి ఆకాశం మరియు భూమి మధ్య కాపలా చూస్తున్నాడు. ప్రతి డ్రాగన్ కాల్చదు. కొందరు నయం చేస్తారు, కొందరు నీతో కలిసి ఎగురుతారు. Please subscribe my channel.